మోటార్ బైకులను దొంగతనం చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు. కోవెలకుంట్ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా పార్కింగ్ లో ఉన్న వాహనాలను దొంగతనం చేసి మరో వ్యక్తి ద్వారా విక్రయించినట్లు వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి 16 మోటార్ బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ హైమావతి పాల్గొన్నారు. జమ్మలమడుగు అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ బైకులు మరియు స్కూటర్లు దొంగతనాల గురించి ఈరోజు ఉదయం నాకు రాబడిన సమాచారం మేరకు నేను WSI హైమావతి మరియు క్రైమ్ స్టాఫ్ అందరం కలిసి ముద్దాయిల ఆచూకీ కోసం దాదాపు 10 గంటల సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరి ఉప్పల్పాడు రోడ్డు పీకే క్రాస్ దగ్గరికి వెళ్ళి వెహికల్స్ చెక్ చేస్తూ ఉంటే ఒక మోటార్ బైక్ పైన ఇద్దరు నడి వయస్కులు, మరొక మోటార్ బైక్ పైన ఒక నడి వయస్కుడు మాకు ఎదురుగా రావడము, మమ్మల్ని చూసి తిప్పుకొని పారిపోయే ప్రయత్నం చేయగా మేము ఏదో పట్టదగిన నేరం చేసినారు వీళ్ళని చెప్పని సందేహంతో మా సిబ్బందితో వెంటనే వాళ్ళని వెంబడించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ముగ్గురిని వెహికల్స్ నుంచి దింపి మాట్లాడిన తర్వాత వాళ్ళ పేర్లు ఖైదీ వెంకటేశ్వర్లు ఇలియాస్ వెంకటేష్, అతని కోటపాడు గ్రామం పులింకోట్ల మండలం అని. రెండో వ్యక్తి పేరు షేక్ మహమ్మద్ అలీ అక్బర్ బాషా అలియాస్ అక్బర్, అతనిది అమృతానగర్ పొద్దుటూరు మండలం ప్రస్తుతం పేరుస్వామిలో ఉన్నాడని. మూడో వ్యక్తి చాకలి హరిప్రసాద్, అతనిది యశోపూర్పాడు గ్రామం అని చెప్పేసి అని చెప్పారు. వాళ్ళు ఏదో దొంగతనం చేసినారు అని చెప్పేసి మాకు సమాచారం నికాస్ చేసుకోవడంతో వెంటనే అక్కడే పెద్ద మనుషులు ఇద్దరిని మేము వచ్చుకొని వాళ్ళ సమక్షంలో ఈ ముగ్గురు ముద్దాయిల్ని విచారించగా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మొదటి ఇద్దరు ముద్దాయిలు ఈ చుట్టుపక్కల అంటే పెద్దముడేమో కోయిలకుంట్ల, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఎవరైనా మోటార్ బైకులు పార్క్ చేసి వెళ్ళిపోయితే ఆ బండి తీసుకొని వచ్చేయటము, లేదంటే ఎవరైనా పొలాల దగ్గరకు పోయే దారిలో మోటార్ బైకులు అక్కడే పెట్టి తాళం దానికి వచ్చేసి ఉంటే ఆ తాళంతోనే దాన్ని ఆన్ చేసుకొని వెళ్ళిపోవటము, ఇలా దొంగతనం చేసిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క చాకలి హరిప్రసాద్ అనే వ్యక్తి యశ్వపల్పాడు గ్రామస్తుడు కాబట్టి అతని దగ్గరికి తీసుకువేసి అతని సహకారంతో అమ్మించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పొజిషన్లోనే పెట్టుకుని ఉన్నారు. దానిలో 14 వెహికల్స్ ఈ ముగ్గురు కలిసి మన రైల్వే స్టేషన్ జమ్మలమడుగు రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి కేతకా దగ్గర ఉన్నటువంటి కాప చెట్ల పక్కన అన్నింటినీ పోగు చేసి పెట్టుకున్నారు, అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు రాబడిన సమాచారంతో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి 2 వెహికల్స్ సీజ్ చేసుకున్నాము. ఆ పెద్ద మనుషులతో పాటు ముగ్గురు ముద్దాయిలతో పాటు మా సిబ్బంది అక్కడి నుంచి వెళ్ళి ఆ మిగిలిన 14 బళ్ళు కూడా తీసుకొనేసి స్టేషన్కి రావడం అయింది. దాన్ని చెక్ చేసుకుని చూస్తే జమ్మలమడుగు అర్బన్ ప్లేస్లో 2 మోటార్ బైకుల మీద కేసులు ఉన్నాయి. పెద్దముడిలో ఒక కేసు దొంగతనం కేసు రిపోర్ట్ అయి ఉంది. ఇంకా కూడా కోయిలకుంట్ల, ఉయ్యాలవాడ, మరగానపల్లి స్టేషన్లో కూడా దొంగతనం కేసులు రిజిస్టర్ అయ్యని చెప్పేసి అని ఈ సమాచారం మేము స్టేషన్ సిబ్బందికి ఇవ్వడము, వాళ్ళు అక్కడి నుంచి మాకు తగిన FIR సమాచారం ఇవ్వడము అన్నీ ఈరోజు క్రోడీకరించి ఇప్పటికీ ఈ 16 వెహికల్స్లో 6 వెహికల్స్ FIR ఇష్యూ అయినాయి, ఓనర్లు ట్రేస్ అయినారు. ఈ 6 వెహికల్స్ సెపరేట్ చేయగా మిగతా 10 వెహికల్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి దాన్ని విచారించి ఎక్కడెక్కడ ఏదైతే FIR ఉన్నాయో అవన్నీ కూడా సేకరించుకొని మా పై అధికారులు చెప్పి ఒక రేడియో మెసేజ్ ద్వారా ఈ నెంబర్లంతా కూడా ఫ్లాష్ చేసి ఎక్కడైతే FIR కట్టి ఉండకపోయినా కూడా ఆ కంప్లైంట్లు పిలిపించుకొనేసి వాళ్ళకి కోర్టు ద్వారా వాళ్ళ వెహికల్స్ అప్పగిస్తాము. ఈ 16 వెహికల్ల విలువ సుమారు 11 లక్షల రూపాయలు. అన్నింటినీ కూడా ఈరోజే కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ముద్దాయిని కూడా ఈరోజు సాయంత్రమే కోర్టు ముందు హాజరుపరుస్తాము.